హలో ఫ్రస్ట్రేటర్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్రస్ట్రేటింగ్ వంటగది. ఈరోజు వచ్చేసి ఎంతో ఫ్రస్ట్రేటింగ్ రెసిపీ బిర్యానీ. అండ్ మీ ఫ్రస్ట్రేషన్ని ప్రతిసారి రిలీఫ్ చేసేది కూడా బిర్యానీయే కాబట్టి రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ ఎవరికైతే రావట్లేదో ఇంట్లో చేసుకోవడానికి, అలాంటి వాళ్ళకి ఈ వీడియో అనేది ఎగ్జాక్ట్లీ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా మైల్డ్ టేస్ట్తో ఉంటుంది. మీరు కనుక రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ మేము ఎన్నిసార్లు ప్రయత్నించినా సరే రావట్లేదు అనుకుంటే, నేను చూపించినట్టుగా ఈ బిర్యానీ మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. చికెన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్. ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం బాస్మతి రైస్ తీసుకుందాము. చికెన్ ఎంతైతే మీరు వేస్తారో బిర్యానీకి అంతే రైస్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 kg చికెన్కి 1.5 kg బాస్మతి రైస్ తీసుకున్నాను. ఇలా బాస్మతి రైస్ అనేది చాలా ఎక్కువగానే వస్తుంది. ఇప్పుడు 1.5 kg తీసుకుంటే కనుక ఒక 7 to 9 మెంబర్స్ దాకా తినొచ్చు ఈజీగా. చూడండి, ఇప్పుడు రైస్ తీసుకొని చక్కగా వాష్ చేసుకొని ఆ రైస్ని వాటర్తో మనం నానబెట్టుకొని పక్కన పెట్టాలి. ఇక్కడ నేను ఆనియన్స్ చూసారా, ఇక్కడ దాదాపు 1/4 కిలో నుంచి 1/2 kg వరకు ఆనియన్స్ తీసుకున్నాను. అవన్నీ స్లైసెస్ కింద కట్ చేసుకోండి. 1/2 kg పడుతుంది. 1/2 kg ఆనియన్స్ని స్లైసెస్ కింద కట్ చేసుకొని, ఇప్పుడు ఆనియన్స్ని ఫ్రైడ్ ఆనియన్స్గా చేసుకోవడానికి ఆయిల్ తీసుకుంటున్నాను. నేను డీప్ ఫ్రై చేయనండి, నేను కొంచెం తక్కువే ఆయిల్ తీసుకుంటాను. మీరు కనుక డీప్ ఫ్రై చేయాలనుకుంటే చేసుకోదు, మీ ఇష్టం. ఇక్కడ ఆయిల్ తీసుకున్న తర్వాత ఆయిల్లో ఇలా ఆనియన్స్ వేసేసి, మనం కట్ చేసుకున్న ఆనియన్స్ మొత్తం ఆయిల్లో వేసి చక్కగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకునేటప్పుడు మీడియం నుంచి హై ఫ్లేమ్లో ఉంచుకోండి. నేనైతే మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇంకా వేరే పని ఉంటే కనుక దానికి సంబంధించి అది చేస్తాను. ఆనియన్స్ ఇలా వేసుకోగానే చక్కగా మొత్తం ఒకసారి కలుపుకోండి. కింద నుంచి పై వరకు మొత్తం గరిటెతో తీసుకొని కలుపుతూ ఫ్రై చేయండి. లేదంటే కింద వరకు బాటంలో ఉన్న ఆనియన్స్ అనేవి మాడిపోతాయి, పైన ఉన్నవనేవి వేగవు. సో అలా ఉండకుండా ఈవెన్గా ఫ్రై అవ్వడానికి అలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అవుతుండగా ఇప్పుడు మనం మ్యారినేషన్కి ప్రిపేర్ చేసుకుందాము. చికెన్కి దమ్ బిర్యానీకి కావాల్సిన చికెన్ ఇక్కడ 1.5 kg చికెన్ పీసెస్ నేను తీసుకుంటున్నాను. ఒక పెద్ద బౌల్లో యాడ్ చేసుకోండి. సో దమ్ బిర్యానీకి పెద్ద పీసెస్ అయితే బాగుంటాయి. ఆ రోజు మేము మర్చిపోయి చిన్న పీసెస్ తెచ్చేసారు మా వారు. ఇందులోనే సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గ 1.5 kgకి ఎంత సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను కల్లుప్పు 2 tablespoons వరకు యాడ్ చేశాను. అండ్ 3 టమాటోస్ని కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. అందులోనే 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చిని స్ట్రైట్గా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బిర్యానీ మసాలా ఉంటుంది కదా, మనం ఏమేమి యాడ్ చేస్తాము, చెక్క 2 ఇంచులు, యాలుక్కాయలు నేను దాదాపు 10-15 దాకా యాడ్ చేస్తాను. ఖచ్చితంగా మీకు కనుక బిర్యానీ రెస్టారెంట్ స్టైల్ రావాలి అనుకుంటే కనుక యాలుక్కాయలు అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటు బిర్యానీ ఆకుని యాడ్ చేసుకోండి. 5 నుంచి 6 వరకు లవంగాయలను యాడ్ చేసుకోండి. లేదంటే లవంగాయలు అనేది కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. స్టార్ పువ్వు, జాపత్రి అండ్ రాతి పువ్వు అంటారు కదా, ఇది కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకొని, లేదంటే స్కిప్ చేసేయండి. అండ్ దీంట్లో కారం యాడ్ చేసుకోండి. కారం అనేది మీ టేస్ట్కి తగ్గ, మీకు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే కనుక ఒక టేబుల్-స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని, లేదంటే ఇలా నేను చేసినట్టు మైల్డ్కి కావాలనుకుంటే కనుక ఒక 3 tablespoons సరిపోతుంది. 3 or 4 tablespoons సరిపోతుంది. మీ కారం స్పైస్ని బట్టి. నా కారం అంత స్పైసీ ఏమో నార్మల్గానే ఉంటుంది. సో నేను ఇక్కడ 4 tablespoons దాకా యాడ్ చేశాను. ఇలా మ్యారినేట్ కర్డ్ వేసిన తర్వాత కూడా ఇంకో 1 tablespoon ఎక్స్ట్రా వేసాను. సో మొత్తం 4 tablespoons యాడ్ చేశాను. ఇందులోనే పసుపు అనేది 1 tablespoon or 1 teaspoon యాడ్ చేసుకోండి. నేనైతే 1 tablespoon యాడ్ చేశాను. ఇప్పుడు ముక్కలకి మొత్తం పట్టేటట్టుగా కారం, పసుపు ఇవన్నీ మసాలా యాడ్ చేసాం కదా, ఇదంతా కలుపుకోండి చక్కగా. ఇలా కలుపుకున్న దాంట్లో పెరుగు అనేది యాడ్ చేసుకోండి. పెరుగు అనేది ఫ్రెష్గా ఉంటే మీగడతో సహా యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం మీగడ ఉంటే కనుక. లేదంటే పెరుగునే యాడ్ చేసుకోండి. పెరుగు మెజర్మెంట్ ఏంటంటే, మనకి గ్రేవీ కోసం, అంటే మనం సపరేట్గా ఏ కర్రీ వండము, దమ్ బిర్యానీ అంటే డైరెక్ట్గా దీంట్లో ఉన్న కర్రీయే సరిపోతుందని, కాబట్టి
సో గ్రేవీకి మనం వచ్చేటట్టుగా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం ఇంకో కర్రీ యూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు, చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చూపించిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పెరుగు అనేది మీరు యాడ్ చేసుకోండి, అప్పుడే చాలా బాగుంటుంది. ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోండి. ఇక్కడ నాకు ఇంకా పెరుగు తక్కువైందని చెప్పి ఇంకా యాడ్ చేశాను ఇంకో టేబుల్ స్పూన్ పైనే. అందులోనే కొంచెం గరం మసాలా అనేది యాడ్ చేసుకోండి, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న పెరుగు గరం మసాలా మొత్తం కలుపుకోండి. ఇలా చక్కగా చేత్తో నీట్గా కలుపుకోండి, మొత్తం ముక్కలకు అన్నిటికీ మనం వేసిన స్పైసెస్ అన్నీ కలిసేలాగా. ఈ టైంలో అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 2 టేబుల్ స్పూన్స్ వరకు, మనం 1.5 kgకి నార్మల్గా కర్రీ చేసినప్పుడు ఎంత అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుందో అలా మీరు యాడ్ చేసుకోండి. నాకైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నాను. అయితే నేను ఇక్కడ యాడ్ చేసుకోవడం మర్చిపోయానని చెప్పి తర్వాత యాడ్ చేసుకున్నాను, అందుకే ముందే చెప్తున్నాను, ఈ టైంలో యాడ్ చేసుకోండి. ఇప్పుడు కరివేపాకు అండ్ కొత్తిమీర పుదీనా అనేది ఒక చిన్న చిన్న బౌల్స్లో కడిగి పెట్టుకున్నది యాడ్ చేసుకోండి. నేను చూడండి ఎంత యాడ్ చేసుకున్నానో. కంపల్సరీ ఎక్కువగానే ఉండాలి, ఎక్కువగా ఉంటేనే టేస్ట్ వస్తుంది అండ్ ఫ్లేవర్స్ ఉంటాయి. మనం అనేది ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మనకి అజినోమోటో ఇలాంటి టేస్టింగ్ సాల్ట్స్ ఇలాంటివి యాడ్ చేయం కాబట్టి, సో న్యాచురల్గా వేటి వల్ల ఫ్లేవర్స్ వస్తాయో అవి మనం కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. ఎలాంటి కెమికల్స్ మనం యూజ్ చేయం కాబట్టి టేస్ట్ కోసం, సో మనం ఇంట్లోనే ఉన్న వాటితోనే మంచిగా చేసుకోవడానికి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నేను చూసారా కారం ఇంకొంచెం యాడ్ చేశాను, సో మీరు అలా చూసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మనం ఫ్రైడ్ ఆనియన్స్ మనం ఫ్రై అయిపోయాయి, నేను ఇలా మ్యారినేట్ చేస్తూనే ఉన్నాను, పక్కన ఫ్రైడ్ ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయాయి. సో నేను దాన్ని యాడ్ చేసుకున్నాను. కొంచెం పైన వేసుకోవడానికి మాత్రం రైస్ పైన కొంచెం గార్నిష్ చేసుకోవడానికి కొద్దిగా ఉంచాను. రిమైనింగ్ ఉన్న ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం యాడ్ చేసుకొని ఇలా కలుపుకున్నాను. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. అలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత నేను చెప్పాను కదా ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం పక్కకు గార్నిష్ కోసం తీసుకున్నాను అని చెప్పి, ఇవి టాప్లో బిర్యానీ రైస్ మీద వేసుకోవడానికి ఇది తీసుకున్నాను. అండ్ మనం ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా ఫ్రైడ్ ఆనియన్స్కి, ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ అనేది ఇలా వేడిగా ఉన్నప్పుడే తీసుకొని మనం ఇప్పుడే మ్యారినేట్ చేసుకున్న చికెన్లో ఈ హాట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనం వేసాం కదా అన్ని రకాల స్పైసెస్ అనేవి, ఆ స్పైసెస్ అన్నీ ఈ హాట్ మీద చక్కగా మొత్తం చికెన్కి పట్టేస్తుంది. అప్పుడు పీసెస్ అనేవి కొంచెం టెండర్గా ఉంటాయి అండ్ చప్పబడకుండా, మనం కొన్ని రెస్టారెంట్స్లో మనం పీసెస్ తింటే ఎలా ఉంటే సప్పగా ఉంటుంది కదా, అలా ఉండకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే రోజ్ వాటర్ ఉంటుంది కదా, రోజ్ వాటర్ని 1 టేబుల్ స్పూన్ వరకు అండ్ కేవ్రా వాటర్ని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. ఈ 2 ఇంగ్రీడియంట్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ అండి. రోజ్ వాటర్ అండ్ కేవ్రా వాటర్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయాలి. లేదు మేము యూజ్ చేయం మా దగ్గర లేవు అనుకుంటే కనుక రెస్టారెంట్ స్టైల్ అసలు రాదు, ట్రై చేయకండి. ఎందుకంటే ఆ ఫ్లేవర్ మీకు రావాలంటే కనుక రోజ్ వాటర్ అనేది అండ్ కేవరా వాటర్ అనేది రెస్టారెంట్ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఫ్లేవర్ రావాలంటే ఖచ్చితంగా యూజ్ చేయండి. ఇప్పుడు నేను ఇందులోనే దాదాపు 150 to 200 ml వరకు ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ అనేది చూసుకుంటూ యాడ్ చేసుకోండి, ఆయిల్ ఎక్కువగానే పడుతుంది బిర్యానీకి, ఆయిల్ ఎక్కువ ఉంటేనే అండ్ బిర్యానీ అనేది చాలా బాగుంటుంది. రోజ్ వాటర్ అండ్ కేవ్రా వాటర్ మీకు కావాలనుకుంటే కనుక మీరు ఆన్లైన్లో పర్చేస్ చేయవచ్చు ఈజీగా, మీషో ఫ్లిప్కార్ట్లో వచ్చేస్తాయి, చాలా తక్కువగానే ఉంటుంది కాస్ట్. మీకు కావాల్సినంత ఎంఎల్ తీసేసుకోవచ్చు, తెప్పించుకోవచ్చు. నేను చెప్పాను కదా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయడం మర్చిపోయానని చెప్పి, సో అది నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. మీరు ఇప్పుడు యాడ్ చేయకండి, మీరు ముందే యాడ్ చేసుకోండి. ఇలా మ్యారినేషన్కి చక్కగా బాగా కలుపుకోండి, ఎక్కడ ఏ స్పైసెస్ అనేవి ఒక చోటే ఉండకుండా చక్కగా మీరు స్పైసెస్ని బాగా కలుపుకుంటే ఏమవుతుందంటే చెప్పాను కదా పీసెస్ అనేది సాఫ్ట్ అవుతుంది. అండ్ ఇలా కలుపుకున్న తర్వాత ఒక సైడ్ అనేది పెట్టేయండి, మినిమం హాఫ్ ఎన్ అవర్ నుంచి 1 అవర్ పెట్టేయండి. నేను ఇక్కడ ఏం చేశానంటే ఇలా రాతిండి అంటారు కదా అల్యూమినియం పాత్రలో పెట్టాను. ఇలా మీరు అల్యూమినియం పాత్రలో మ్యారినేట్ చేయకండి, నేను ఎక్కువసేపు మ్యారినేషన్ ఉంచలేదని చెప్పి ఇందులో పెట్టేశాను, కొంచెం హడావుడి ఉందని చెప్పి. ఇప్పుడు నేను
ఇలా మ్యారినేషన్ అవుతుండగానే ఒక పక్కన అనేది పెద్ద బౌల్ తీసుకోండి, చిన్నదైతే తీసుకోకండి. మినిమం 2 kgs రైస్ ఉడికే బౌల్ ఉంటుంది కదా, ఆ బౌల్ తీసుకోండి, లేదంటే హైటెడ్ బౌల్ అనేది తీసుకోండి. నా దగ్గర అలా లేదని చెప్పి స్టీల్ది గిన్నె హైటెడ్గా ఉంటే అది తీసుకున్నాను. అందులో 1/2 వంతు వరకు వాటర్ పోసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే కర్రీ లీవ్స్ అనేది కరివేపాకు అనేది యాడ్ చేసుకోండి. అండ్ దాంతోపాటు ఇక్కడ నేను కొత్తిమీర అనేది యాడ్ చేసుకున్నాను. కొత్తిమీర అనేది ఒక గుప్పెడు అనేది యాడ్ చేసుకున్నాను. అండ్ పుదీనా కూడా సేమ్ అలాగే యాడ్ చేసుకున్నాను. ఇలా వాటర్లో యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం బిర్యానీ మసాలా ఇందాక వేసుకున్నాం కదా మ్యారినేషన్ కోసం, అవి ప్రతి ఇంగ్రీడియంట్ అనేది యాడ్ చేసుకున్నాను నేను. సేమ్ మీరు అలాగే యాడ్ చేసుకోండి. కొంచెం తక్కువైనా పర్లేదు కానీ అన్నీ యాడ్ చేసుకోండి. ఎందుకంటే రైస్కి టేస్ట్ రావాలంటే కనుక ఈ మసాలా స్పైసెస్ అనేవన్నీ ఉంటే ఆ స్పైసెస్ రైస్కి పడతాయి. సో ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. అండ్ 4 నుంచి 5 పచ్చిమిర్చి యాడ్ చేశాను. 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు కల్లుప్పు యాడ్ చేశాను. ఇంకో టిప్ ఏంటంటే, ద బెస్ట్ ఏంటంటే, మీకు బిర్యానీ అనేది టేస్టీగా రావాలనుకుంటే కనుక ఈ వాటర్లోనే ఒక లెమన్ అనేది కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది అండ్ చాలా పర్ఫెక్ట్ రెసిపీ. ఇందులోనే మీరు కేవ్రో వాటర్ అండ్ రోజ్ వాటర్ కూడా 1 టేబుల్ స్పూన్ అనేది వాటర్లో యాడ్ చేసుకోండి. నేను ఏదో వ్యూస్ కోసం అనేది ఈ రెసిపీ అనేది యాడ్ చేయలేదు, అండ్ సబ్స్క్రైబర్స్ కోసం అయితే మరీ కాదు. అండ్ నేను ఎందుకు యాడ్ చేశానంటే, నేను రెసిపీస్ని ట్రై చేశాను రెస్టారెంట్ స్టైల్ రావాలని చెప్పి. మనం ప్రతిసారి రెస్టారెంట్స్కి వెళ్ళి తినలేం కదా, ఒకవేళ అలా తిన్నా సరే హెల్త్ అనేది బాగోదు, హెల్త్కి మంచిది కాదు కదా. సో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ రావాలని చెప్పి చాలా ట్రై చేశాను. సో ఈ ప్రతి టిప్ అనేది పాటిస్తే ఖచ్చితంగా వస్తుంది. మీరు ఇందులో 1-2 మిస్ చేసి చేయాలంటే కనుక అలా రాదండి. నేను చూపించిన ప్రతిదీ పాటించండి. అండ్ నేను ఎలా అయితే చూపించానో అలా చేయండి. ఇది నేను క్రిస్మస్ రోజు చేసిన బిర్యానీ. మా ఇంటికి గెస్ట్స్ వస్తే ఆ గెస్ట్కి ఫీస్ట్ కింద పెడదామని చెప్పి ఈ బిర్యానీ చేశాను. సో ఇది నేను ఇలా వంట పని చేస్తుంటే మా వారు కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నారు, అవి ఇవి సదరడం అనేది. అండ్ ఇప్పుడు వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోనే ఇందాకలో మనం నానబెట్టుకున్న రైస్ అనేది యాడ్ చేసుకోండి. వాటర్ రాకుండా స్టెయిన్ చేసుకుంటూ యాడ్ చేసుకోండి. రైస్ మొత్తాన్ని వాటర్ అనేది దాంట్లో వెళ్ళకుండా యాడ్ చేయండి. ఎందుకంటే ఆల్రెడీ మనం స్పైసెస్ మొత్తం నిండిపోయిన వాటర్ ఉంది కదా, ఇంక ఈ వాటర్ కూడా అందులో పోస్తే ఏమవుతుందంటే ఎక్కువ అయిపోతుంది. సో ఇలా చేత్తో అయినా సరే ఆ వాటర్ రాకుండా యాడ్ చేసుకోండి, లేదంటే ఏదైనా స్టైనర్ ఉంటే స్టైనర్తో యాడ్ చేసుకోండి. ఇలా మిగిలిన వాటర్ మొత్తం ఇలా తీసేసి రైస్ వరకు యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి అనేది కలుపుకోండి. ఒక్కసారి మీరు అలాగా గరిటెతో కలుపుకోండి, ఎక్కువ అయితే కలపకండి. ఎందుకంటే రైస్ ఇప్పుడు బాస్మతి రైస్ అనేది మనం నానబెట్టినవి బాగా నానిపోతాయి కాబట్టి రైస్ అంతా విరిగిపోతుంది. సో ఎక్కువగా గరిటెతో కలపకుండా 1-2 సార్లు ఇలా కలిపేసి పక్కన ఉంచండి. ఇప్పుడు రైస్ వేసిన తర్వాత బాయిల్ అయిపోతుంది కదా, ఇలా బాయిల్ అయిపోయినప్పుడు ఇలా వేడిగా ఉన్న వాటర్ని ఇలా మనం చికెన్ పీసెస్ మీద గుంట గరిట ఉంటుంది కదా, ఆ గరిటతో వేసుకోండి. ఇక్కడ నేను ఒక 3 నుంచి 4 గరిటెల వరకు కొంచెం ముక్కలు మునిగేంత వరకు కొద్దిగా వేసాను. ఇలా వేసుకుంటే ఏమవుతుందంటే ఆల్రెడీ ఆ వాటర్లో స్పైసెస్ అన్నీ వాటి ఫ్లేవర్ మొత్తం ఆ వాటర్లో ఉంటుంది కాబట్టి, సో ఆ వాటర్ని ఇలా వేసుకుంటే ఇంకా వేడి హాట్ మీద మొత్తం ముక్కలు అనేవి ఇంకా మాయిస్ట్గా ఫామ్ అవుతాయి. ఈలోపు నేను ఇలాగా చేస్తూనే ఉన్నాను. అంతలోకి మా వారు అనేది క్రిస్మస్ ట్రీ అనేది డెకరేట్ చేశారు. అంటే ముందే డెకరేట్ చేశాడు కానీ అవి కొంచెం సెట్టింగ్స్ చేయాలని చెప్పి మళ్ళీ డెకరేట్ చేశారు, అందుకే అది కొంచెం బిట్ చూపించాను. సో ఇప్పుడు వాటర్లో ఉన్న లెమన్స్ అనేవి ఆ 2 లెమన్స్ని తీసేయండి. రైస్తో పాటు అందులో వేసుకోకండి, బాగోదు. సో లెమన్స్ని తీసేసి ఇంకొంచెం రైస్ని బాయిల్ చేయండి. రైస్ అనేది 70% వరకు బాయిల్ అవ్వాలి. ఈలోపు మా పిల్లలు ఆ డెకరేషన్ చూడడానికి అని చెప్పి అప్పటిదాకా కింద ఉన్నారు, బయట ఆడుకుంటూ వచ్చి కంప్లైంట్స్ ఇచ్చుకుంటున్నారు ఒకరి మీద ఒకళ్ళు. సో ఇప్పుడు మనం మళ్ళీ రెసిపీలోకి వచ్చేద్దాము. రైస్ అనేది 70% అనేది బాయిల్ అయిపోయింది, చూసారా? అంటే మనం రైస్ అనేది ఇలాగ నొక్కి చూస్తే మొత్తం ఉడికిపోయి ఉండాలి, అని ఎక్కడో కొంచెం పలుకు తగలాలి.
అప్పుడు రైస్ అనేది అయిపోయినట్టే దమ్ముకి. కంపల్సరీ మొత్తం మీరు బాగా రైస్ మొత్తం బాయిల్ చేసేస్తే కనుక మొత్తం దమ్ బిర్యానీ అనేది ముద్దగా అయిపోతుంది. సో పలుకున్నప్పుడే తీసేయండి, ఎందుకంటే ఆల్రెడీ మనం హాట్ వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం కదా. సో మర్చిపోకండి, రైస్ అనేది పలుకు ఉన్నప్పుడే తీసేయండి. 70% వరకే కుక్ అవ్వాలి, 30% అనేది కుక్ అవ్వకూడదు. ఫస్ట్ 70% తీస్తాం కదా, అలా తీస్తూ లాస్ట్కి వచ్చేసరికి 90% రైస్ పైన ఉంటుంది, 90% వరకు కుక్ అయిన రైస్ పైన ఉంటుంది. ఇప్పుడు ఇలా రైస్ మొత్తం తీసుకున్న తర్వాత దాని మీద గార్నిష్ కోసం కొంచెం పుదీనా యాడ్ చేసుకోండి. అండ్ ఇందాకలా రిమైనింగ్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ పక్కనే పెట్టాం కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఫ్రైడ్ ఆనియన్స్ అనేది రెస్టారెంట్ స్టైల్ బిర్యానీ కోసం అయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది, స్కిప్ చేయకండి. నేను చేసిన బిర్యానీ టేస్ట్ చేసిన వాళ్ళు చాలామంది నన్ను అడిగారు రెసిపీ అని చెప్పి. అంటే పిలిచి చూపించేంత టైం అనేది ఉండదు కదా రెసిపీ చేసేటప్పుడు, మన హడావుడిలో మనం ఉంటాం కదా. సో నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను, నన్ను అడిగిన వాళ్ళు కూడా ఈ వీడియో చూడమని చెప్తాను వాళ్ళకి. చాలా బాగుంటుంది అండ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ నా బిర్యానీకి అయితే ఎంతోమంది ఉన్నారు ఫ్యాన్స్, నిజంగా అండి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. నేను చెప్పినవి మాత్రం మీరు రోజ్ వాటర్ అండ్ కేవరా వాటర్ ఇవి మాత్రం మానేయకండి. అండ్ చిన్న టిప్స్ ఉన్నాయి కదా, అవి ఖచ్చితంగా పాటించండి. ఇప్పుడు నేను రైస్ కింద నేను ఏమీ పెట్టట్లేదు, అంటే పెనం లాంటిది ఏం పెట్టట్లేదు. మీరు పెట్టాలనుకుంటే డౌట్ ఉంటే కనుక పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను మొత్తం బరువైనవి పెట్టేసి నేను ఇక్కడ బిర్యానీకి ఫస్ట్ 10 minutes to 15 minutes హై ఫ్లేమ్లో ఉంచి, ఆ తర్వాత లో ఫ్లేమ్లో 10 minutes ఉంచండి, సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ ఆపేసి కదలపకండి, ఆ తర్వాత తీసి చూడండి, చాలా బాగుంటుంది అండ్ పర్ఫెక్ట్గా చక్కగా కుక్ అయి ఉంటుంది బిర్యానీ. చూసారా ఎంత బాగుందో. ఈ బిర్యానీకి అయితే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఈ బిర్యానీ అనేది నేను ఇలా చేస్తున్నాను. పక్కనే నేను చికెన్ పీసెస్ని కూడా, లెగ్ పీసెస్ ఉంటాయి కదా, అది ఓటీజీలో గ్రిల్ చేసుకున్నాను. ఈ రెసిపీ కూడా నేను ఒకసారి పోస్ట్ చేస్తాను. చాలా బాగా వచ్చింది, పీసెస్ కూడా చాలా రోస్ట్ అయ్యాయి, ఆయిల్ కూడా ఎక్కువ పట్టలేదు. మనం డీప్ ఫ్రై చేసుకుంటే ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా. చూసారు రైస్ అయితే ఎంత బాగుందంటే నిజంగా చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. నాకు ఇలాగ వీడియోలో ఎక్కువ లైటింగ్స్ పెట్టి చూపించడం నాకు ఇలా కుదరలేదు వీడియోస్ని. సో నాకు వల్లైనంత వరకు నేను ఎడిట్ చేశాను అండ్ వీడియో తీశాను. సో ఖచ్చితంగా ఈ రెసిపీ నన్ను ట్రై చేయండి, మీరైతే అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. రెస్టారెంట్ ఫీల్ అనేది ఖచ్చితంగా వస్తుంది. నా సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ, అయినా సరే ఎంతో కష్టపడి ఈ వీడియో అనేది నేను చేశాను. సో ఈ రెసిపీ మీరు ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మై ఫ్రస్ట్రేటింగ్ వంటగదిని సబ్స్క్రైబ్